గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మాట్లాడకండి. అందరికీ శుభ మధ్యాహ్నం. శుభ మధ్యాహ్నం. శుభ మధ్యాహ్నం సార్. పెద్దగా అందరు రానిట్టున్నారు. ఇంకా 17 మంది మాత్రమే వచ్చున్నారు. శుభ మధ్యాహ్నం సార్. మీ అందరికీ సూచన, టీచర్లందరూ కూడా ఫార్మేటివ్ టెస్ట్ 1 పెట్టున్నారమ్మా. మీకు ఈ వారంలో చెప్పే ఉంటారు. ఎవరు పరీక్ష పెట్టేవాటమైతే వాళ్ళు మీకు ముందుగానే చెప్తున్నారు. నేను కూడా ఈ వారంలో మీకు ముందుగానే మీ గ్రూపులో సమాచారం ఇస్తానమ్మా. శాంతికాంక్ష, స్వభాషా పాఠముల పైన ఒక మనకి ఎఫ్ఏ టెస్ట్ ఉంటుంది. ఈ ఫామ్ యాప్ ద్వారా ఇంతకుముందు ఒకసారి మీకు పెట్టాను. అలాగే ఈ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ నోట్స్ పూర్తి చేసుకొని చదవండి. నేను ఒకరోజు ముందు మీకు మీ గ్రూపులో చెప్తాను పరీక్ష ఎప్పుడు ఉంటుంది, ఏ టైంలో ఉంటుంది అని చెప్పేసి అని. సరేనమ్మా? ఓకే సార్. అందరూ రెడీ కండి. ఓకే సార్. తర్వాత ఇప్పుడు మనం ఇంకో పాఠం చెప్పుకోబోతున్న పాఠ్యభాగంలో భరతనాట్యం. ఈ చిత్రంలో కనిపించేటువంటి నాట్య ప్రక్రియ భరతనాట్యమ్మ. ఈ భరతనాట్యం మన భారతదేశంలో ప్రాచీన కళ. భరతముని అనేటువంటి మహర్షి రచించేటువంటి నాట్య శాస్త్రానికి అనుగుణంగా రూపొందినటువంటి నాట్య ప్రక్రియ భరతనాట్యం. ఇది దక్షిణ భారతదేశంలో బాగా ప్రసిద్ధి పొందినప్పటికీ తమిళనాడు రాష్ట్రం ద్వారా ఇది ఆ తమిళ భాషలో ప్రత్యేకంగా ఈ భరతనాట్యం బాగా ప్రసిద్ధి పొందింది. తర్వాత ఇంకో నాట్యం ఉందమ్మా. ఇది కూడా భరతనాట్యం సంబంధించినటువంటి దృశ్యం. ఇది కూడా భరతనాట్యానికి సంబంధించినటువంటి దృశ్యం. ఇవన్నీ కూడా భరతనాట్యానికి ఆ ప్రక్రియకు చెందినటువంటి దృశ్యాలు. ఇది ఒక నాట్య ప్రక్రియ. ఇక్కడ చూడండి, కూచిపూడి డాన్స్ అనేది నిజం అక్కడ. కూచిపూడి కూడా ఒక నాట్య ప్రక్రియ. ఇది ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి నాట్య ప్రక్రియ, నాట్య విధానం. కృష్ణా జిల్లాలో కూచిపూడి అనేటువంటి ఓ గ్రామం ఉందమ్మా. ఆ గ్రామంలో సిద్ధేంద్ర యోగి అనేటువంటి ఒక నాట్యాచార్యుడు ఈ కూచిపూడి నృత్యాన్ని సృష్టించాడు. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి భారతీయ నృత్య కళ. ఇది కూడా కూచిపూడి చిత్రమ్మ. ఇవన్నీ కూడా కూచిపూడి నాట్యానికి సంబంధించినటువంటి దృశ్యాలు. భరతనాట్యము, కూచిపూడి. తర్వాత ఇంకో నాట్య ప్రక్రియ. ఇది కూడా కూచిపూడి సంబంధించినటువంటి చిత్రం. ఇక్కడ చూడండమ్మా, ఇది కథాకళి అనేటువంటి నాట్య ప్రక్రియకు చెందినటువంటి దృశ్యం. కేరళ రాష్ట్రంలో బాగా ప్రసిద్ధి పొందినటువంటి నాట్య విధానము, నాట్య రూపము ఈ కథాకళి. అటువంటి కథకళి, కథక్ అంటారు, కథాకళి అని చెప్పేసి అని అంటారన్నమాట. ఈ విధంగా భారతదేశంలో భరతనాట్యము, కూచిపూడి, కథక్, కథాకళి, ఒడిస్సీ, ఈ విధంగా అనేక నాట్య రీతులు ఉన్నాయి. ఇటువంటిదే నాట్య రీతి కూడా. ఇక్కడ చూడమ్మా, ఒక దృశ్యం కనిపిస్తోంది మీకు ఇక్కడ.
శివుడు ఒక నాట్య భంగిమలో ఉన్నాడు. దీన్ని తాండవం అని అంటారమ్మా. ఏమంటారు? తాండవం. తాండవం అంటే నాట్య ప్రక్రియ. ఇది ప్రత్యేకంగా శివునికి మాత్రమే సంబంధించింది కాబట్టి శివతాండవం అని అంటారు. ఈ నృత్యానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఆ దృశ్యంలో చూడండి, మనం కింద ఆ శివుని యొక్క పాదాల కింద ఒక మనిషి ఉన్నట్లుగా కనిపిస్తుంది కదా మీకు. ఒక వ్యక్తి ఉన్నాడు, చూస్తున్నారా? ఆ వ్యక్తి చూస్తున్నాం సార్. తాండవుడు లేక తండుడు అని పేరమ్మ అతని పేరు. తండుడు అనేటువంటి ఒక తన వందిమాగధునిపై చేసేటువంటిది నాట్యం కాబట్టి దీనికి తాండవం అనేటువంటి పేరు వచ్చిందమ్మా. తండునిపై చేసిన నాట్యము తాండవము అని పేరు వచ్చింది. ఆ తండునిపై ఎవరు చేశారు నాట్యం? శివుడు. కాబట్టి శివుడు సార్. కాబట్టి నాట్య రీతికి శివతాండవం అనేటువంటి పేరు రావడం జరిగింది. ప్రస్తుతం మన పాఠ్యభాగము పేరు కూడా అదే, శివతాండవం. ఇది మన యొక్క పాఠ్యభాగం యొక్క పేరు. ఈ పాఠ్యభాగాన్ని పుట్టపర్తి నారాయణాచార్యులు రచించాడు. శివతాండవం అటువంటిది ఒక అద్భుతమైనటువంటి నాట్య కళ, నాట్య రూపం. ఈ శివతాండవానికి అనుగుణంగా పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఒక అద్భుతమైనటువంటి గేయాన్ని రచించారు. ముందుగా మనం ఆ పుట్టపర్తి నారాయణాచార్య గురించి పరిచయం చేస్తున్నామా. కవి పరిచయం మీకు 34వ పేజీలో ఉంచడమ్మా. 34వ పేజీలో ఉంది కవి పరిచయం. పుట్టపర్తి నారాయణాచార్యులు 1914లో జన్మించాడు. 1990లో ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన స్వస్థలం అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామం. 14 భాషల్లో ప్రవీణులు, 8 భాషల్లో కవిత్వం చెప్పగల దిట్ట, సంగీత నాట్య శాస్త్రాల్లో సంపూర్ణ పాండిత్యం కలవారు. సరస్వతీ పుత్ర వీరి బిరుదు. శివతాండవం, మేఘదూతం, షాజీ, కావ్యమాల, జనప్రియ, రామాయణం, పండరీ భాగవతం, సాక్షాత్కారం మొదలైన రచనలు చేశారు. లీవ్స్ ఇన్ ద విండ్ అనే ఆంగ్ల కావ్యం కూడా వీరి రచనే. వీరు రాసిన శివతాండవం సంగీత సాహిత్య నాట్య సంకేతాల సమ్మేళనం. పుట్టపర్తి రచనల్లో దేశభక్తి, సాంస్కృతిక విలువలు, జాతీయ భావాలు, మానవీయ విలువలు తొణికిసలాడుతాయి. ఇది కవి పరిచయమ్మ. నారాయణాచార్యులు గారు అనంతపురం జిల్లాలోని చియ్యేడు అటువంటి గ్రామంలో జన్మించారు. ఈ ఆధునిక పండితుల్లో ఒక గొప్ప పండితుడు, విశేషంగా చెప్పుకునేటువంటి వ్యక్తి ఈయన. 14 భాషల్లో పాండిత్యం కలిగినటువంటి ఆధునిక పండితుడు, దిట్టమ్మ. 8 భాషల్లో కవిత్వం చెప్పగలిగినటువంటి వాడు. 8 భాషల్లో కవిత్వాన్ని చెప్పగలిగినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి కవి. అన్నిటికంటే ముఖ్యంగా సాహిత్యంలోనే కాకుండా సంగీతంలో కూడా, నాట్యంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. సాహిత్యము, సంగీతము, నాట్యము ఈ మూడింటి యందు కూడా ఒక ప్రతిభ ఉన్నటువంటి గొప్ప కవి. చాలా అరుదమ్మ.
కేవలం ఒక రంగంలో ప్రావీణ్యం కలిగి ఉండడమే గొప్ప విషయమైతే, సాహిత్యంతో పాటు సంగీతంలోను నాట్యశాస్త్రంలో కూడా ప్రావీణ్యం కలిగినటువంటి గొప్ప మేధావి నారాయణాచార్యులు గారు. ఆయన ఈ ఆధునికానికి చెందినటువంటి కవిగా మనం ఎంతో గర్వింపనటువంటి వాడు. ఆయన యొక్క పాండిత్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మహాకవికి ఇచ్చేటువంటి బిరుదు పేరు సరస్వతీ పుత్ర. నిజంగానే సరస్వతీ పుత్రుడు అన్నట్లుగానే ఆయన తన పాండిత్యాన్ని కలిగి ఉండేవాడు. ఆయన బిరుదు సరస్వతీ పుత్ర అని అంటారమ్మా. ఆ బిరుదు పొందాడు. శివతాండవం, మేఘదూతము, షాజీ, కావ్యమాల, జనప్రియ రామాయణం, పండరీ భాగవతం, సాక్షాత్కారం లాంటి అద్భుతమైనటువంటి కావ్యాలు తెలుగులో ఆయన రాయటం జరిగింది. ఆంగ్ల భాషలో కూడా మంచి ప్రావీణ్యం కలవాడు. ఆయన లీవ్స్ ఇన్ ద విండ్ అనేటువంటి ఒక ఆంగ్ల కావ్యం కూడా, ఇంగ్లీష్లో కూడా ఒక కావ్యాన్ని రచించారు. సాధారణంగా తెలుగు సంస్కృతాలలో పాండిత్యం అటువంటి పండితులు ఆంగ్ల భాషలో పాండిత్యం కలిగి ఉండటం చాలా అరుదుగా ఉంటుంది. కేవలం పరిచయము పాండిత్యం కాకుండా ఆంగ్ల భాషలో కూడా కావ్యం రాయటం అంటే పుట్టపర్తి వారి యొక్క ఆంగ్ల భాష నైపుణ్యానికి, పాండిత్యానికి మరొక తార్కాణం అని చెప్పవచ్చు. ఈ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రచించేటువంటి శివతాండవం అనేటువంటి ఈ కావ్యం సంగీతము, సాహిత్యము, నాట్యము ఈ మూడు విషయాల సమ్మేళనమా. సాహిత్యం ఉంటుంది, సంగీతము, నాట్యము, మూడు విషయాల యొక్క సమ్మేళనం ఈ శివతాండవం అనేటువంటి ఈ గ్రంథం. పుట్టపర్తి గారు తాను బాల్యంలో ఉన్నప్పుడే, అంటే తన 8వ ఏటనే పెనుగొండ లక్ష్మి అనేటువంటి మరొక గ్రంథం కూడా రాశారమ్మా. ఆ పెనుగొండ చరిత్రని తెలియజేస్తూ పెనుగొండ లక్ష్మి అనేటువంటి మరొక పుస్తకం కూడా రాస్తున్నారు. అయితే దాని గురించి ఇక్కడ ప్రస్తావన లేదు. అది ఆయన యొక్క రచన. అద్భుతంగా చెప్పుకుంటారు ఆయన గురించి. ఆయన 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రచించేటువంటి ఆ పెనుగొండ లక్ష్మి అనేటువంటి ఆ కావ్యం ఆయన డిగ్రీ చదువుతుండగానే, ఆయన కంటే పై తరగతి అంటే ఎంఏ వాళ్ళకి ఒక పాఠ్యాంశంగా ఉండేదట ఆ పుస్తకం. మీకు అర్థమవుతుందమ్మా? బిఏ తర్వాత ఎంఏ చదువుతారు. ఆ రచయిత అయినటువంటి నారాయణాచార్యులు గారు బిఏ చదువుతున్నాడు. ఆయన రాసిన పుస్తకాన్ని ఆయన కంటే పై తరగతి వాళ్ళు చదువుతున్నారు, పాఠ్యాంశంగా చదువుతున్నారు. అది ఆయన యొక్క విశేషం. అది ఆ గ్రంథం పేరు పెనుగొండ లక్ష్మి అటువంటి ఆ గ్రంథం. అది కూడా ఆయన రచించినటువంటి గ్రంథమే. పుట్టపర్తి ఈ నారాయణాచార్యుల గారి రచనల్లో ఎక్కువగా విషయము దేశభక్తి గురించి ఉంటుంది. దేశభక్తిని ప్రబోధించేటువంటి విషయమే ప్రధానంగా ఉంటుంది. అట్లాగే భారతీయ సంస్కృతి, సాంస్కృతిక విలువలు, వీటి గురించి ఎక్కువగా కథ తీసుకొని ఆయన తన గ్రంథాల్లో తెలియచెప్పడం జరుగుతుంది. అట్లాగే జాతీయ భావాలు, ఒక వ్యక్తిగా భారతదేశం మొత్తాన్ని కూడా అభిమానించేటువంటి వ్యక్తిగా ఒక జాతీయ భావంతో తాను తన గ్రంథాలను రచించడం జరిగింది. అన్నిటికీ మించి మానవీయ విలువలు, ప్రకృతిని ఆరాధించటం, ప్రకృతిలో భాగమైనటువంటి మనిషి యొక్క జీవన విధానం గురించి అద్భుతమైనటువంటి సందేశాన్ని తన కావ్యాల ద్వారా పుట్టపర్తి వారు మనకి అందిస్తారు. అందుకే ఈయన యొక్క ఈ రచనల్లో మానవీయ విలువలకి, ప్రకృతి ఆరాధనకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఇక ప్రస్తుతం మన పాఠ్యభాగము శివతాండవం. శివతాండవం అనేటువంటి
పాఠ్యభాగము ఆ ప్రక్రియ ఏంటంటే గేయ కవిత. ఇది గేయ కవిత. ఒక పాట రూపంలో, గేయం అంటే పాటమ్మ, పాట రూపంలో ఉన్నటువంటి ఒక కవిత. గేయ కవిత అంటే ఎలా ఉంటుంది? పాడుకోవటానికి అనువైంది, చక్కగా రాగయుక్తంగా చదువుకోవటానికి అనువుగా ఉంటుంది ఈ గేయ కవిత. మాత్రా ఛందస్సును అనుసరించి నడుస్తుంది. ఛందస్సులో మాత్రా ఛందస్సు అని ఉందమ్మా. ఆ ఛందస్సును అనుసరించి నడుస్తుంది ఈ గేయ కవిత. లయాత్మకంగా సాగుతుంది. శృతి లయలు అంటే కదమ్మా, శృతిబద్ధంగాను లయాత్మకంగాను సాగుతుంది ఈ గేయ కవిత. ఈ పాఠ్యభాగము ప్రక్రియ గేయ కవితా ప్రక్రియ. గేయ కవిత అంటే పాడుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఇది మాత్రా ఛందస్సులో రాయబడింది. అద్భుతమైనటువంటి శృతిలయలతో ఇది సాగుతుంది. ఇది కవి పరిచయమ్మ. తర్వాత మనం తిరిగి 32వ పేజీ శివతాండవం అనేటువంటి ఆ పేజీకి రండి. ఇంకెవరొకరు ఇంకా జాయిన్ అవుతున్నారు ఇప్పుడు. చూడమ్మా, చదవండి, ఆలోచించండి, చెప్పండి. మన పాఠ్యభాగంలో ఏం చెప్పబోతున్నాడో ఆ కవిత రీతిని ఇక్కడే మనకి కొంత పరిచయం చేస్తూ ఒక చిన్న కవితని, గేయ కవితను ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి. నా గానపు స్వరలయలకు శివుడు తాండవించాడట, నా గానపు గతికి జతికి గణపతి నర్తించాడట, నా గానపు మధురములకు కృష్ణమురళి మోగిందట, నా గానపు రసజరిలో ప్రకృతి నాట్యమాడిందట, నా గానపు స్వరలయలకు శివుడు తాండవించాడట, నా గానపు గతికి జతికి గణపతి నర్తించాడట, నా గానపు మధురములకు కృష్ణ మురళి మోగిందట, నా గానపు రసజరిలో ప్రకృతి నాట్యమాడిందట. ఈ చిన్న గేయం చదవగానే మీకు ఏమనిపిస్తుంది చెప్తుంటాను. ఈ పంక్తులు దేని గురించి చెప్తున్నాయి? మొదటి ప్రశ్న, పక్కన ప్రశ్న ఉన్నటువంటి ఈ గేయ పంక్తులు మనకు దేని గురించి చెప్తున్నాయి అంటే పాటకి అనుగుణంగా, స్వరలయలకు అనుగుణంగా శివుడు తాండవం ఆడాడని, పాటకు అనుగుణంగా గతికి జతికి బద్ధంగా గణపతి కూడా నర్తించాడని, తన గానానికి, తన గానపు మాధుర్యానికి కృష్ణ మురళి శ్రీకృష్ణుని యొక్క పిల్లన గ్రోవి మోగిందట, తన గానపు జరిలో అంటే ఆ పాటకి, పాట ప్రవాహంలో ప్రకృతి నాట్యమాడింది. ఇలా 4 విషయాలు చెప్తున్నారు. దేని గురించి అంటే ఒక గేయానికి శివుడు తాండవం ఆడాడు, గణపతి నాట్యం చేశాడు, కృష్ణ మురళి మోగింది, ప్రకృతి నాట్యమాడింది. ఈ విషయాలు మనకి ఈ చిన్న గేయ కవితలు మనకి కనిపిస్తున్నాయి. అంటే గేయ కవిత ఒక అద్భుతమైనటువంటి, ఎంతో ఆస్వాదన పొందదైనటువంటి విషయాన్ని చెబుతుంది. రెండవ ప్రశ్న చూడండి. ఈ పంక్తులలోని ముఖ్యమైన పదాలు ఏవి? ఈ పంక్తుల్లో కొన్ని మనం ముఖ్యమైన పదాలంటే స్వరలయలు, శివతాండవం, గతి జతి, మధురిమ, రసజరి, ఇవన్నీ కూడా ముఖ్యమైన పదాలమ్మా. ఎందుకంటే సంగీతానికి సంబంధించినవి ఈ స్వరము లయలు. ఆ స్వరము లయలు, స్వరలయలు అని చెప్పి అంటారు, శృతి లయలు అని చెప్పేసి అంటారు, సంగీతంలో ఉంటాయి. అలాగే తాండవం, శివుని యొక్క తాండవానికి సంబంధించిన పదం. గతి జతి నాట్యంలో ఉంటాయమ్మా, ఆ గతులు జతులు అని ఉంటాయి. ఇవన్నీ నాట్యానికి సంబంధించినటువంటి పదాలు. గానపు మాధుర్యంలో కృష్ణ మురళి
అంటే శ్రీకృష్ణుని యొక్క వేణుగానం మోగటం, అలాగే పాట ప్రవాహంలో ప్రకృతి నాట్యమాడటం. ఈ పంక్తులు వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు మీరు పొందిన అనుభూతి ఏమిటి? చక్కగా ఈ కవిత్వాన్ని మనం చదువుతున్నప్పుడు, ఈ గేయ పంక్తులు మనం చదువుతున్నప్పుడు మనలో ఒక అద్భుతమైనటువంటి ఆనందం, రసాస్వాదన కలుగుతుంది. సాహిత్యాన్ని మనం ఆస్వాదించేటువంటి అనుభూతి మనకి కలుగుతుంది. ఇలాంటి గేయం మీకు తెలుసా? మరి ఇటువంటి ఈ కవితా గేయం గురించి మీకు తెలుసా? తెలిసే ఉంటుంది. అయినప్పటికీ కూడా మరొక అద్భుతమైనటువంటి కవితా గేయాన్ని మనం ఇప్పుడు మన పాఠ్యభాగ రూపంలో చదువుకుందాం. అంతకంటే ముందు ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశాన్ని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. శివుడి నాట్యంలో కవి తత్వ రజోస్తమో గుణాలను దర్శించాడు. ఆ త్రిగుణాత్మకమైన తాండవములోని వర్ణనను, అద్భుతమైన లయాత్మకతను పరిచయం చేయడం ద్వారా పిల్లల్లో సృజనాత్మకతను, భాషాభిరుచిని, ప్రకృతి ఆరాధనను పెంపొందింప చేయటం ఈ పాఠం ఉద్దేశ్యం. ఈ పాఠ్యభాగం ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చెప్పడం జరుగుతోంది. శివుడు నాట్యం చేస్తున్నాడు. ఆ నాట్యాన్ని తాండవం అని అంటారు. ఆ శివ తాండవంలో త్రిగుణాలను చూపిస్తున్నాడు. త్రిగుణములు అంటే 3 గుణములు అమ్మ. మనిషిలో ఉండేటువంటి 3 గుణాలు. ఒకటి సత్వగుణము అంటారు. సత్వగుణము అంటే ఇది సజ్జనత్వం, మంచి గుణమ్మ. ఈ సత్వగుణము యొక్క రూపము తెలుపు. సత్వగుణం తెలుపుకు ప్రతీక, తెలుపు వర్ణాన్ని చూపిస్తుంది. తెలుపు అంటే స్వచ్ఛతకు, పవిత్రతకు తార్కాణం. రెండవది రజోగుణం. సత్వగుణము, రజోగుణము, తమోగుణము, 3 గుణాలు. సత్వగుణం అంటే అది స్వచ్ఛతకు, పవిత్రతకు నిదర్శనం, తెలుపు వర్ణానికి ప్రతీక. రజోగుణం అంటే ఇది మనిషిలోని ఆశకు, ఆకాంక్షకు, కోరికకు ప్రతీక. ఇది ఎరుపు వర్ణానికి నిదర్శనం, ఎరుపు వర్ణాన్ని చూపిస్తుంది. తమోగుణం 3. మా ఎవరు పక్కన శబ్దం లేకుండా చూడమ్మా. తమోగుణము నలుపు వర్ణానికి ప్రతీకమ్మ, అజ్ఞానానికి ప్రతీక. అయితే కవి శివతాండవంలో నలుపు వర్ణం కూడా వర్ణించి ప్రకృతిలో నలుపు కూడా అద్భుతమైన వర్ణమే అని చెప్తున్నాడు ఈ గేయంలో. ఈ విధంగా కవి శివుని యొక్క తాండవంలోని సత్వగుణాన్ని, రజోగుణాన్ని, తమోగుణాన్ని దర్శించాడు. ఆ త్రిగుణాత్మకమైనటువంటి తాండవంలోని వర్ణన ఎలా ఉంటుందో, అద్భుతమైనటువంటి లయ ఎలా ఉంటుందో పరిచయం చేయటమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశ్యం. ముఖ్యంగా విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రకృతిలో ఉన్నటువంటి వర్ణాలని మనం ఎలా ఒకచోట చేరిస్తే ఎలా అనిపిస్తాయో
మనం ఆ సృజనాత్మకతని ప్రేరేపించటం, అలాగే తెలుగు భాష పట్ల అభిరుచిని కలిగించటం, ప్రకృతిని మనం ఆరాధించాలి, గౌరవించాలి, ప్రకృతికి మనం నష్టం కలిగించకూడదు అనేటువంటి ఆ ప్రకృతి ఆరాధన కూడా విద్యార్థుల్లో పెంపొందించడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశ్యం. ముందే చెప్పుకున్నాం, ఈ పాఠ్యభాగం సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు రచించిన శివతాండవం అనే గ్రంథంలోది. ప్రస్తుత శివతాండవం అనేటువంటి పాఠ్యభాగము సరస్వతీపుత్రునిగా ప్రసిద్ధి పొందినటువంటి పుట్టపర్తి నారాయణాచార్యుల వారు రచించిన శివతాండవము నుంచి గ్రహించినటువంటి ఒక గేయ కవిత. 3వ పేజీ అమ్మా. ముందుగా ఈ గేయాన్ని నేను చదువుతూ వస్తాను, మీరు పాఠ్య పుస్తకంలో చూసుకోండి. ఓకే సార్. ఆడెనమ్మా శివుడు, పాడెనమ్మా భవుడు, ఆడెనమ్మా శివుడు, పాడెనమ్మా భవుడు, తరితీపు వెన్నెలలు నెరసికొన్న విధాన, తరితీపు వెన్నెలలు విరసికొన్న విధాన, నెరజాజులవి కుప్ప నెరసికొన్న విధాన, నెరజాజులవి కుప్ప నెరసికొన్న విధాన, తెలుబూది పూత దెట్టులు గట్టిన విధాన, చలికొండ మంచు కుప్పలు కూర్చిన విధాన, తెలిబూది పూత తెట్టులు గట్టిన విధాన, చలికొండ మంచు కుప్పలు కూర్చిన విధాన, పొసగు ముత్త పుసరులు పొహలించు విధాన, అసదృశమునమృతంబు నామతించు విధాన, పొసగు ముత్త పుసరులు పొహలించు విధాన, అసదృశమునమృతంబు నామతించు విధాన, ఘనసారమును తెచ్చి కలియజల్లు విధాన, మనసులో సంతసము కనుల జారు విధాన, ఘనసారమును తెచ్చి కలియజల్లు విధాన, మనసలో సంతసము కనుల జారు విధాన, కులుపు నీలపు గండ్ల తలుపు జూపులు బూయ, గలుగల్లు మొనికాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ, ఆడెనమ్మా శివుడు, ఆడెనమ్మా భవుడు, ఆడెనమ్మా శివుడు, ఆడెనమ్మా భవుడు, మబ్బుగములుబ్బికొని ప్రబ్బికొన్న విధాన, అబ్బురపు నీలములు లిబ్బిసేరు విధాన, మబ్బుగములుబ్బికొని ప్రబ్బుకొన్న విధాన, అబ్బురపు నీలపు లుబ్బిసేరు విధాన, నల్ల కలువలు దిక్కులెల్ల విచ్చు విధాన, మల్లముగ తుమ్మెదలు మనసికొన్న విధాన, నల్ల కలువలు దిక్కులెల్ల విచ్చు విధాన, మల్లముగ తుమ్మెదలు మనసికొన్న విధాన, నగలు కాటుక కొండ పగిలి చెదురు విధాన, తగిలి చీకటులు గొప్పగా గప్పెడు విధాన, మెల్లముగ తుమ్మెదలు మనసుకొన్న విధాన, నగలు కాటుక కొండ పగలి చెదురు విధాన, తగిలి చీకటులు గొప్పగా గప్పెడు విధాన, తనలోని తామసము కనుల జారు విధాన, తనలోని వక్రతయే కనుల తీరు విధాన, తనలోని తామసము కనుల జారు విధాన, తనలోని వక్రతయే కనుల తీరు విధాన, కులుపు నీలపు గండ్ల తలుపు చూపులు బూయ, గలుగల్లు మణికాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ, కులుపు నీలపు గండ్ల తలుపు చూపులు బూయ, గలుగల్లు మణికాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ, ఆడెనమ్మా శివుడు, ఆడెనమ్మా భవుడు, ఆడెనమ్మా శివుడు, ఆడెనమ్మా భవుడు, తమ్ములై ఘటిక మోతమ్ములై
సుకృత రూపమూలై శాస్త్ర భాగ్యమూలై నవకోరకమూలై వికచ పుష్పమూలై తుమ్మెదలతమూలై భావమంత్రమూలై భావపుల్లమూలై నూత్రహారమూలై వల్గుహాసమూలై కన్గొనలసమూలై విశ్రాంతిదమూలై రక్తకిసలమూలై రక్తశిష్ణమూలై చంద్రగమనమూలై గడగూడి కులుకు నీలపు గండ్ల తలుపు చూపులు భూయ తలు కల్లు మణికాళ్ళ చిరిపి గజ్జలు మ్రోయ కులుకు నీలపు గండ్ల తలుపు చూపులు భూయ కలుకల్లు మణికాళ్ళ చిరిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు తరగలను చిరుగాలి పొరలు లేచిన ఎట్లు చిరుగాలిలో దమ్మి విరులు కదలిన ఎట్లు తరగలను చిరుగాలి పొరలు లేచిన ఎట్లు చిరుగాలిలో దమ్మి విరులు కదలిన ఎట్లు విరులలో నునితావి తెరలు లేచిన ఎట్లు తెరలపై చిత్రాలు పరిటవెల్లిన ఎట్లు విరులలో నునుతావి తెరలు లేచిన ఎట్లు తెరలపై చిత్రాలు పరిడవించిన ఎట్లు కమ్మ కస్తూరి వీణ కడగి విరసిన ఎట్లు నెమ్మిదన పించమ్ము నెమ్మి విప్పిన ఎట్లు కమ్మ కస్తూరి వీణ గడగి విరసిన ఎట్లు నెమ్మిదన పించమ్ము నెమ్మి విప్పిన ఎట్లు చిగురుటాకులు గాలి వగలు పోయిన ఎట్లు నగవులో లేవలకు బిగువ జారిన ఎట్లు చిగురుటాకుల గాలి వగలు పోయిన ఎట్లు నగవులో లేవలకు బిగువ జారిన ఎట్లు కులుకు నీలపు గండ్ల తలుపు చూపులు పూయ గలుగల్లు మణికాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ కులుకు నీలపు గండ్ల తలుపు చూపులు పూయ గలుగల్లు మణికాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు. ఇక గేయం యొక్క అద్భుతంగా ఇద్దరు నాట్యం చేసేటప్పుడు స్వచ్ఛమైనటువంటి తెలుపు వర్ణం ఎలా వికసించిందో గేయం యొక్క మొదటి భాగంలో చెప్తున్నాడు. ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు. శివుడు ఆడుతున్నాడు, శివుడు పాడుతున్నాడు. శివుడు అద్భుతంగా నాట్యం చేస్తున్నాడు, ఆ శివతాండవాన్ని చేస్తున్నాడు. ఆ శివతాండవంలో ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ఆడెనమ్మా శివుడు. చిత్రం చూడండి. ఈ మొదటి భాగంలో శివుని యొక్క నాట్యం నుంచి కవి దర్శిస్తున్నాడు అద్భుతమైనటువంటి తెల్లని వస్తువుల యొక్క సమాహారాన్ని, సత్వగుణాన్ని దర్శిస్తున్నాడు కవి శివుని యొక్క నాట్యంలో. అద్భుతంగా చక్కగా స్వచ్ఛమైనటువంటి వెన్నెల కురుస్తోంది శివుని యొక్క నాట్యంలో. తరితీపు వెన్నెలలు వెరిసికొన్న విధాన నెరజాజులది కుప్ప నెరసికొన్న విధాన. తరితీపు అంటే స్వచ్ఛమైనటువంటి వెన్నెలలు, ఆ చంద్రుని యొక్క వెన్నెల ప్రవాహం వెరిసికొన్న విధాన కురిసినట్లుగా, కురిసిన విధంగా అని అర్థం. శివుడు నాట్యం చేస్తుంటే స్వచ్ఛమైనటువంటి వెన్నెల కురుస్తోంది. అద్భుతంగా చంద్రుడు వెన్నెల కురిపించినట్లుగా
ఆ స్వచ్ఛమైనటువంటి వెన్నెలలు శివుని యొక్క నాట్యం నుంచి కుప్పలుగా కురుస్తున్నాయి. కురిసినట్లుగా ఉంది శివుని యొక్క నాట్యం. నెరజాజులవి కుప్ప నెరసికొన్న విధాన. నెర అంటే అందమైనటువంటి అర్థమ్మ, జాజులు అంటే జాజి పూలమ్మ. అందమైనటువంటి జాజి పువ్వులని కుప్ప రాసి, ఒక రాశిగా పోస్తే, కుప్పగా పోస్తే అవి ఏ విధంగానైతే కుప్పలు పోసినట్టుగా, కుప్ప నెరసికొన్న విధానం అంటే కుప్ప నెరపడం అంటారమ్మా, కుప్ప నెరవడం అంటారు. ఒక కుప్పని అలా మనం నెరిస్తే మొత్తం అంతా చూడడానికి తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ విధంగా అందమైన జాజి పూలు తెచ్చి ఓ కుప్పగా నెరిస్తే ఎలా ఉంటుందో అలా అద్భుతంగా ఉంది ఆ శివుని యొక్క నాట్యం. స్వచ్ఛమైనటువంటి వెన్నెల కురుస్తున్నట్లుగా ఉంది ఆ శివుని యొక్క నాట్యం. అందమైనటువంటి జాజి పూల రాశిలాగా ఉంది ఆ పరమశివుని యొక్క నాట్యం. ఈ జాజి పూలతో నింపినటువంటి ఒక చిత్రం ఇచ్చండి, అలా ఉంది అని చెప్పి. తెలిబూది పూత తెట్టులు కట్టిన విధాన. తెలిబూది అంటే తెల్లని విభూతి అమ్మ, బూది అంటే విభూతి. ఆ తెల్లని విభూతి పూత, ఆ పూత పూస్తే అది తెట్టులు కట్టమ్మ. తెట్టులు అంటే పొరలు. తెల్లని విభూతి పొరలు పొరలుగా కట్టినట్లుగా తెల్లగా రాశిలాగా కనిపిస్తుంది, కనిపించినట్టుగా ఉంది ఆ శివుని యొక్క నాట్యం.